హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆ భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటి అని అనుకుంటున్నారా? చెప్పేస్తాను, ఆలస్యం వద్దు. ఈరోజు వీడియో ఏంటంటే కనుక ప్రెగ్నెన్సీ గర్భవతులు వైట్ డిశ్చార్జ్, అలాగే ఉమ్మ నీరు, ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్, అలాగే టాయిలెట్ యూరియన్, ఈ మూడు డిఫరెన్స్ ఏంటి, ఎలా గుర్తించుకోవాలనేది అయితే ఈరోజు వీడియో అనమాట. వీడియోలోకి వెళ్ళిపోయి అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అంటే ఇంక ప్రెస్ చేశారంటే అలాగే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఉమ్మ నీరు అనేది మనకి వాటర్ టైప్ లానే ఉంటుందండి. సో మన బిడ్డకి అది ఒక రక్షక కవచం. చాలా వీడియోస్లో అయితే ఉమ్మనీరు టాపిక్స్ వీడియోస్లో అయితే చెప్పాను. సో ఉమ్మనీరు అనేది వాటర్ లాగానే ఉంటుంది. సో మనకి ఒకవేళ అది లీక్ అయినప్పుడు కూడా, ప్రెగ్నెన్సీ వాళ్ళకి అది లీక్ అయినప్పుడు కూడా వాటర్ లాగానే ఉంటుందండి. అది ఒకసారి మీరు నోటీస్ చేసుకోవాలి. అదే మీకు జిగురుగా ఉండదు, ఎలానా ఉండదు, వాటర్ టైప్ లానే ఉంటుంది. వాటర్ ఎలా అయితే ఉంటుందో సో ఇంకా వాటర్ లాగానే ఉమ్మనీరు అయితే ఉంటుంది. సో ఒకవేళ ఉమ్మనీరు లీక్ అయింది అనుకోండి, డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి వెంటనే. సో కొంతమంది ఏంటంటే వైట్ డిశ్చార్జ్ అవుతుందంటే, వైట్ డిశ్చార్జ్ అంటే తెల్లబట్ట అవుతుంది గట్టా అని అనుకుంటారు. సో ఉమ్మనీరు అయితే వాటర్ లాగా ఉంటుంది. ఒకవేళ మీకు వాటర్ లాగా కనుక ప్రెగ్నెన్సీ లేడీస్కి వాటర్ లాగా ఏమన్నా వస్తుంది అంటే కనుక బయటికి కంపల్సరీ డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి. ఇప్పుడు వైట్ డిశ్చార్జ్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో వైట్ డిశ్చార్జ్ అంటే కనుక తెల్లబట్ట. సో ఏంటంటే ఇప్పుడు అందరికీ అవేర్నెస్ కల్పించాలండి, ఈ వీడియో పెట్టాలి, ఆ వీడియో పెట్టకూడదు అనేసి అయితే షై ఫీల్ అవ్వకూడదు. నేనైతే ఇప్పటికీ షై ఫీల్ అవుతున్నాను, కొంత షై అయితే ఉంది. సో ఇది చెప్తే బాగుంటుందా లేదా అనేసి ఇప్పుడు మా చుట్టాలు గట్ట ఏమనుకుంటారు, ఎలా అనుకుంటారు అనేసి అయితే షై అయితే ఉంది. కాకపోతే ఏంటంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందరికీ అందించాలి. అన్ని వీడియోస్ చేస్తున్నప్పుడు మరి దీని గురించి కూడా ఒకవేళ ఎవరొకరు అడగచ్చు కదా, ఏంటండి దీని గురించి చెప్పలేదు అనేసి. సో ఆ చెప్పే ఛాన్స్ నేను కూడా ఇవ్వకూడదు కాబట్టి, సో ప్రెగ్నెన్సీ చెప్పే ఛాన్స్ అని కాదు, ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి అన్నీ క్లియర్ చేయాలనే నా తాపత్రయం కాబట్టి, సో అన్నీ కూడా తనకి క్లియర్ ప్రెగ్నెన్సీ ఎవరైతే చూస్తారో ప్రెగ్నెంట్ లేడీస్, సో అందరికీ అన్ని డౌట్స్ క్లియర్ అవ్వాలి కదా. సో అందుకే అనమాట షై ఉంది. కాకపోతే డిస్కస్ చేసుకుందాం. తెల్లబట్ట అనేది ఎలా ఉంటుంది అంటే కనుక జిగురుగా ఉంటుందండి. సో ఇలా అంటే జిగురుగా ఉంటుంది. సో అది ఎలా ఉంటుందంటే కొంచెం థిక్నెస్ అనమాట. పెరుగు ఎలా అయితే ఉంటుందో తెల్లగా, అలాగా థిక్నెస్లో, అలా థిక్గా పెరుగు టైప్లో ఈ తెల్లబట్ట అనేది అయితే ఉంటుందన్నమాట. సో ఇది మనకి ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి ఒకవేళ వస్తుంది అంటే కనుక ఇక్కడే మనం కొంతమంది రాంగ్ స్టెప్ వేస్తారు ప్రెగ్నెంట్ లేడీస్. ఉమ్మనీరు లీక్ అవుతుందో తెల్లబట్ట లీక్ అవుతుందో వాళ్ళకి తెలియదు అనమాట. సో ఉమ్మనీరు అనేది అయితే వైట్ కలర్లో ఉంటుంది, సారీ వాటర్ లాగా ఉంటుందండి. ఒకవేళ మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడ లీక్ అవుతూ ఉంటుంది. అది మీరు డ్రెస్ మార్చుకున్నా సరే మళ్ళీ లీక్ అవుతూ ఉంటుంది. అలాంటివి మీరు నోటీస్ చేసుకోవాలి. అలాంటప్పుడు కంపల్సరీ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఈ తెల్లబట్ట అనేది ఎప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? సో ఇదైతే తెల్లబట్ట అనేది యాజ్ యూజువల్ అందరిలో కూడా, ప్రెగ్నెంట్ లేడీస్ అనే కాదు మామూలు వాళ్ళకి కూడా ఇలా జిగురుగా ఉంటుంది. అలాగే కలబంద ఎట్లా సాగుతుంది అలా ఉంటుంది. అలాగే పెరుగులా ఉంటుందండి, చిన్ని ముక్కల టైప్లో పెరుగులాగానే ఉంటుందన్నమాట. సో ఇది ఏంటంటే మనకి ప్రాబ్లము ఉండదు. ఇది వైట్ డిశ్చార్జ్ అయినా ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఎప్పుడు ప్రాబ్లం అంటే కనుక ఏమన్నా స్మెల్ వస్తున్నా, ఈ వైట్ డిశ్చార్జ్ అనేది స్మెల్ వస్తున్నా, లేకపోతే కనుక ఏమన్నా మనకి అక్కడ ఇచ్చింగ్ అలాంటివి కనుక ఉన్నా, ఇప్పుడు పీరియడ్స్ టైంలో కూడా కొంతమందికి అవుతుంది కదా. సో ఏంటంటే నార్మల్గా అయ్యేది ఓకే, కాకపోతే ఏమైనా ఇలాగా బ్యాడ్ స్మెల్ వస్తున్నా, లేకపోతే ఏమైనా ఇచ్చింగ్స్ అలాంటివి గట్రా ఉన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నట్టండి, యూరియన్ ఇన్ఫెక్షన్స్, ఇలా తిత్తిరి ఇన్ఫెక్షన్స్ ఏమన్నా అక్కడ సంబంధించి ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నట్లు. సో మీరు వెంటనే మీ డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలి. దీనికి కూడా సో గైనకాలజిస్ట్ని అయితే కంపల్సరీ కన్సల్ట్ అవ్వాలన్నమాట ఇలా అవుతున్నా సరే. ఇప్పుడు టాయిలెట్ అనేది ఎలా ఉంటుందంటే కనుక లైటిష్ ఎల్లో కలర్లో ఉంటుందండి టాయిలెట్ అనేది. సో గుర్తించండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నార్మల్ పీపుల్ అయినా, ప్రెగ్నెన్సీ పీపుల్ అయినా, ఎవరైనా సరే ఒక్కొక్కసారి గమ్ముని తెలియదు, వాళ్ళకే అయిపోతుంటూ ఉంటుంది అనమాట. ఒకవేళ ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి ఏమన్నా టాయిలెట్ అయిపోయింది అనుకోండి, వాళ్ళు ఏంటంటే ఉమ్మనీరు అయిపోతుందని కంగారు పడిపోతూ ఉంటారు. సో ఇలా ఇవి కొన్ని నోటీస్ చేసుకోవాలన్నమాట. ఈ టాయిలెట్ అనేది లైటిష్ ఎల్లో కలర్లో ఉంటుంది, మీరు నోటీస్ చేసుకోండి.
అది కూడా టాయిలెట్ కూడా ఏమైనా బ్యాడ్ స్మెల్ వస్తున్నా లేకపోతే ఎట్లా మీకు ఏమైనా ఇచ్చింగ్ అలాంటివి ఉన్నా సరే టాయిలెట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నట్టే అనమాట. అప్పుడు కూడా మీరు డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలి. సో ఇంకంతేనండి వీడియో అయితే. మీకు కొంచెం క్లారిటీ ఇచ్చానని అనుకోవచ్చు, నేనైతే అనుకుంటున్నాను. ఫుల్గా క్లారిటీ ఇవ్వకపోయినా క్లారిటీ అయితే ఇచ్చినట్టే. సో అది ఎలా ఉంటుంది, వైట్ డిశ్చార్జ్ ఎలా ఉంటుంది, ఉమ్మనీరు ఎలా ఉంటుంది, యూరియన్ ఎలా ఉంటుంది, సో ఇవి ఎలా ఉంటే మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అనేది అయితే మీకైతే క్లారిటీ ఇచ్చినట్లనే అనుకుంటున్నాను. సో మన వీడియో కనుక నచ్చినట్లయితే కనుక, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయడం అయితే మర్చిపోకండి. సో అలాగే షేర్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొకరికి వీడియో వెళ్ళే అవకాశం ఉంటుంది కనుక. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవాని హ్యాపీ ఫ్యామిలీ. సో ఎంజాయ్ ది డే. బాయ్ బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.